నిత్యావసర సరుకులు కానీ కరెంటు ఛార్జీలు కానీ అధికారంలోకి వచ్చినాయన్నా తగ్గిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏ విధంగా ఉంది? కరెంటు ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువులు 1 నెల 2 నెలలు కందిపప్పు ఇచ్చారు. కందిపప్పు అలా పందికొక్క అయింది. ఒక పంచదార బియ్యం ఇస్తున్నారు. అవి కూడా వస్తాయో రావో తెలియదు. అది విషయం. తగ్గిస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు. ఏంటది తగ్గించడమా? తగ్గించడం అదే ఉండదు. మామూలుగా కట్టించుకుంటే పర్వాలా. దానికి 2-3 ఎగస్ట్రా చేసి కరెంటు బిల్లు 100 రూపాయలు కరెంటు బిల్లు కాల్చుకుంటే 180 రూపాయలు గవర్నమెంట్ ఛార్జీలు పడుతున్నాయి. అది జగన్ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసిన ఎవరు అయ్యి తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు. సోమరిపోతులు కాదు, భేదాబిక్కి చూస్తారు. అన్నీ కావాలంటే అవ్వవు. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలను ఒకే రకంగా పెంచుతారా? 4 రకాలుగా చేసుకోవాలి. లేక మేలకొండ కూర్చొని 4 చదువుకొని ఉద్యోగాలు కావాలంటే ఎక్కడ వస్తాయి? ఒకటి వ్యాపారం చేయాలి, ఒకటి ఉద్యోగం చేయాలి, ఒకటి ఇంకోటి చేయాలి. అట్లా చేస్తేనే సంసారం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ అన్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా పథకాలు ఇవ్వలేకపోతున్నాము, ఖాళీగా ఉంది ఖజానా. అంతకుముందు తెలియదే ఏంటి? అంతకుముందు తెలియదా? వాళ్ళు ఏమైనా రాజకీయంలో కొత్తగా వచ్చారా? అంతకుముందు తెలుసు కదా. మేము బాగా సంపద సృష్టించి ఆకాశాన్ని కింద పెట్టి భూమిని పైన పెట్టి మేము పరిపాలిస్తామన్నారు కదా. అలాగా ఉంటుంది. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందండి. అది విషయం. పవన్ కళ్యాణ్ గెలిపియండి, నేనే దగ్గర ఉంటాను, అన్నీ చేస్తాను. అవును, ఆయన దగ్గర ఉంటాడంటే దగ్గర తిరుగుతున్నాడుగా. అప్పుడు సనాతన ధర్మం అని 100% నడుస్తుంది సనాతన ధర్మం. అది గతంలో ఆయన ఆ విధంగా లేడు కదా. లేడు. ఇప్పుడు సనాతన ధర్మం వేసుకొని డ్రెస్ వేసుకొని చేస్తున్నారు. అలాగే చేస్తున్నారు. అందరు నమ్మారు సనాతన ధర్మం అంటే. అది ఇప్పుడు 100కు 110 సనాతన ధర్మం నడుస్తుంది రాష్ట్రంలో. మరి పరిపాలన విధంగా రాబోయే రోజులు ప్రజలు అది అంటే అందరు తెలుసుకుంటున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఆ తిరుపతి లడ్డూలో పందికొవ్వు అది ఇదని అది ఇచ్చింది మహారాష్ట్రలో నెయ్యి. ఇవాళ నేను చెప్తున్నాను, ఆ మాట అనకానించి ఇవాళ తిరుపతి లడ్డు తినటంలా. అది కేసు తేలితేనే తినాలనుకొని నేను ఇదిలో ఉన్నా. ఎవరన్నా పెట్టినా తీసుకుంటాను కానీ ఇంకొకరికి పెడతా. నేను తిన్నాను. సుప్రీంకోర్టు రాజకీయాల కోసం అలా అబద్ధం చెప్పొద్దు అన్నారు. సుప్రీంకోర్టు రాజకీయాలు వాడుకోవద్దు, అలా అబద్ధం చెప్పొద్దంటే రాజకీయ నాయకులు ఇవాళ ఉన్నమాట రేపు ఉంటాంలా, రేపు ఉన్నమాట ఎల్లుండి ఉంటాంలా. రాజకీయ నాయకులు చేసేదే అలా చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతాం? చంద్రబాబు నాయుడు అమరావతి అన్నారు, రాజధాని అన్నారు. మరి అక్కడ ఏమో చూస్తే అమరావతి సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ పరిస్థితి బాగానే ఉంటుంది. రేపు వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? బురమేరు మేము 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వస్తుంది 25 సంవత్సరాలకి. దాన్ని రాకుండా చూసుకోవాలి, అంతేగాని వస్తూనే ఉంటుంది. ఇది ప్రకృతి, రాకుండానే పోదు. ఈ రాష్ట్రంలో అమరావతిలో ఉన్న డబ్బు అంతా అక్కడ పెడితే మిగతా జిల్లాలు ఏం చేస్తారు? మరి ఆ విధంగా కట్టట్లేదు అన్నారు. ప్రజలను ఎందుకు నమ్ముతున్నారు అక్కడ? ఎవరు నమ్ముతున్నారంటే ఒక్క మంగళగిరి, ఆ ఏరియా, గుంటూరు జిల్లాలో వాళ్ళు నమ్మటం, ఎవరు నమ్మటంలా. ఒకప్పుడు తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు అడావుడు చేసేవాళ్ళు. అది 30-40 సంవత్సరాలు తేలి ఇవాళ ఎడగొట్టేది. రేపు రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్రాలు మాకు ఎవరికాళ్ళు మాకు కావాలన్నారు అనుకో, అప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది. వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ మాట చెప్పచ్చు. ఆ మాట చెప్పకూడదు. రేపు ఏం చేస్తారంటే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కడతారు, ఇంటి బిల్లు కట్టరు, ఇంటి పన్ను కట్టరు. ఎందుకంటే ఇల్లు మనం కట్టుకున్నామంటే స్థలం కొనుక్కొని, ఇటుకరాయి మనం కొనుక్కొని, పన్నుని మనం పెట్టుకొని మనం చేయించుకుంటున్నాం. నువ్వు పథకాలు గవర్నమెంట్ పథకాలు ఇవ్వనప్పుడు నీకు పన్ను ఎందుకు కట్టాలి? వాటర్ ఇస్తున్నావు కాబట్టి వాటర్ బిల్లు కడతారు, కరెంట్ ఇస్తున్నావు అంటే కరెంట్కి కడతారు. ఇంటికి మటుకు బిల్లు పన్ను కట్టరు. జనాలు అలా ఉన్నారు ఇవాళ. అది కాదు, 40 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయంలో ఉండి అలా మాట్లాడటం చాలా తప్పు. అది మరి ఓట్లేక ముందు అందరూ అన్నీ చేస్తానన్నారు. ఇప్పుడు మరి ఆ విధంగా చెప్తాను, నమ్ముతారు అండి. ఇప్పుడు ఏదైనా నమ్మి వేశారు, ఆయన ఇలా చెప్తున్నాడు, మనం ఏం చేయగలుగుతాం? అది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకేం లేదు, జనం అవి ఎవరికోళ్ళు అలాగే మాట్లాడుకుంటే ఎవరి పని అందరి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు ఉన్నాయి, చంద్రబాబు నాయుడికి 70 ఏళ్ళు పైన ఉన్నాయి. ఆయన పని అయిపోద్దా, ఈయన పని అయిపోద్దా? మీరు చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి పని ఏం అవలా, అంతా మీడియంలోనే ఉంది. ఎప్పుడు ఏం జరగాలో అలా జరుగుతూ ఉంటుంది ప్రభుత్వంలో, రాష్ట్రంలో గెలిపిస్తే. వస్తారు, ఖచ్చితంగా వస్తారు.